నమస్తే సకులు. ఈరోజు కథ పేరు రాక్షసి చేసిన మేలు. నారాయణపురం గ్రామంలో వీరేశం అనే యువకుడు ఉండేవాడు. అతడు సాధుగుణం, తెలివితేటలు కలవాడే కానీ పరమ బద్ధకస్తుడు. అతడికున్న ఆస్తిపాస్తులు తండ్రి వదిలిపోయిన ఒక పూరిపాక, దాని చుట్టూ ఉన్న పెద్ద ఖాళీ స్థలం. కట్నకానుకలు ఇచ్చుకోలేని ఒక పేదవాడు వీరేశలింగం గురించి తెలిసి తన కుమార్తెను అతడికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె పేరు మైథిలి. కాపురానికి వస్తూనే ఆమె భర్త సోమరితనం వదలకొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ వీరేశంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇది పని కాదని ఆమె ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో అరటి మొక్కలు, కొబ్బరి మొక్కలు నాటి మిగిలిన స్థలంలో కూరపాదులు పెట్టింది. అరటి మొక్కలు పెరిగి గెలలు వేయడం ప్రారంభించగానే వాటిని ఎత్తుకుపోయి పట్నంలో అమ్ముకు వచ్చే పని వీరేశం మీద పడింది. ఆ రోజు వీరేశం అయిష్టంగానే పట్నం బయలుదేరాడు. అతను అరటిగెల భుజాన పెట్టుకుని వీధిలోకి పోతుండగా వెనక నుంచి మైథిలి దారిలో ఉన్న అడవిలో ఏ చెట్టు కింద పడుకుని నిద్రపోక చీకటి పడక ముందే ఇంటికి వచ్చాయని హెచ్చరించింది. వీరేశం పట్నం సంతలో అరటిగెల అమ్మి ఆ వచ్చిన డబ్బులో నుంచి ఒక పావలా పెట్టి మిఠాయి కొనుక్కొని తిన్నాడు. మిగిలిన డబ్బు పంచకొంగున మూట కడుతూ ఉండగా అతడికి మైథిలి గుర్తుకు వచ్చింది. ఆమె ఈ మధ్య కొన్నాళ్లుగా పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటున్నది. భార్యకు అద్దం కొని బహూకరించాలని వీరేశానికి బుద్ధి పుట్టింది. అతను 2 రూపాయలు పెట్టి అద్దం ఒకటి కొని ఇంటికి బయలుదేరాడు. గ్రామం చేరేందుకు 2 దారులున్నాయి. ఒకటి చుట్టుదారి, రెండవది దగ్గర దారి. ఈ దగ్గర దారిన వెళ్ళాలంటే ఒక చిన్న కాలువ ఈది దట్టమైన అడవి గుండా పోవాలి. త్వరగా ఇల్లు చేరాలి అనే ఆదుర్దా కొద్దీ వీరేశం ఈ దగ్గర దారిన బయలుదేరి కాలువ ఈది అవతలికి చేరాడు. ఆ సరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ఒక గుబురు చింత చెట్టు కింద నీడను చూస్తూనే వీరేశానికి ఎక్కడ లేని బద్ధకం వచ్చింది. అతడు ఆ చింత కిందకు పోయి అద్దాన్ని పక్కన పెట్టుకుని పడుకుని నిద్రపోయాడు. ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసి ఉంటున్నది. అది ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్నది. కొంతసేపటికి ఎండ పడుకున్న వీరేశం మీద తను కొన్న కొత్త అద్దం మీద పడింది. ఆ అద్దం మీద పడిన ఎండ చెట్ల కొమ్మల్లో నిద్రపోతున్న బ్రహ్మరాక్షసి ముఖం మీదకి వేడిగా తగిలి దానికి నిద్రాభంగం అయింది. బ్రహ్మరాక్షసి కోపంగా కళ్ళు తెరిచి చెట్టు కింద ఉన్న వీరేశాన్ని చూసి, ఎవడ్రా వాడు, నా చెట్టు కింద చేరడానికి నీకెన్ని గుండెలు అని పెడబొబ్బలు పెడుతూ కిందకి దూకింది. వీరేశం ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు. అతడికి ఎదురుగా పెద్ద పెద్ద జడలతో భయంకరమైన కోరలతో దుబ్బులా ఉన్న బ్రహ్మరాక్షసి నిలబడి ఉన్నది. వీరేశం దాన్ని చూస్తూనే హడలిపోయి అద్దాన్ని ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. బ్రహ్మరాక్షసికి అద్దంలో తన మొహం కనపడగానే చెట్టు కింద ఉన్నది మరొక బ్రహ్మరాక్షసి అనుకుంది. అది ఆశ్చర్యపోతూ చప్పట్లు చరిచి, మనిషి శరీరం బ్రహ్మరాక్షసిలా తల అద్భుతం అని, నాలాంటి బ్రహ్మరాక్షసివే అయినా ఇంత గొప్ప విద్య ఎక్కడ నేర్చుకున్నావు అని వీరేశాన్ని అడిగింది. ఆ ప్రశ్నకు వీరేశం ఆశ్చర్యపడుతూ మొహానికి అడ్డం పెట్టుకున్న అద్దాన్ని పక్కకు తీశాడు. బ్రహ్మరాక్షసి ఈసారి మరింత ఆశ్చర్యపోయి, ఇప్పుడు నీ మొహం అచ్చు మనిషి మొహంలా మారిపోయింది. ఈ క్షణంలో కావాలంటే నువ్వు మనుషుల మధ్యకు పోయి కాలం గడపగలవు. చాలా కాలంగా నాకు మనుషుల మధ్య తిరగాలని ఆశగా ఉన్నది. నువ్వు నన్ను మనిషిగా మార్చలేవా అని అడిగింది. ఈ ప్రశ్న వింటూనే వీరేశానికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకాలం తనను అందరూ బద్ధకస్తుడని, సోమరి అని అనుకుంటున్నారు. తాను బ్రహ్మరాక్షసిని మనిషిగా మార్చలేకపోయినా దాని క్రూర స్వభావాన్ని మార్చి మనుషుల మధ్యకు తీసుకుపోతే అందరూ తనకు బ్రహ్మరథం పడతారు. వీరేశం ఇలా ఆలోచించి బ్రహ్మరాక్షసితో, నిన్ను తప్పకుండా మనిషిగా మార్చుతాను. అయితే నువ్వు ముందు మనుషుల అలవాట్లన్నీ నేర్చుకోవాలి. క్రూర స్వభావం వదిలి సాధువుగా మారాలి. అప్పుడు నా మాదిరిగానే నీకు మనిషి రూపం వస్తుంది అన్నాడు. బాగుంది, నువ్వు చెప్పినవన్నీ నేర్చుకుంటాను అన్నది బ్రహ్మరాక్షసి ఉత్సాహంగా. వీరేశం దానికి మనుషుల మధ్య ఉండే బంధుత్వాలు, మర్యాదలు, పలకరింపులు గురించి చెప్పి, చీకటి పడుతూ ఉండడంతో రేపు చీకటి పడ్డాక ఇక్కడికి వస్తాను. నిన్ను పూర్తిగా మనిషిని చేయడానికి 6 మాసాలు పట్టవచ్చు అన్నాడు. అతడు బాగా చీకటి పడి ఇల్లు చేరేసరికి అతడి కోసం ఎదురు చూస్తున్న మైథిలి, ఇప్పటికైనా వచ్చావు, నేను ఎంత కంగారు పడిపోతున్నానో తెలుసా అన్నది కోపంగా. బ్రహ్మరాక్షస సంగతి చెప్తే ఆమె హడలిపోతుందని గోప్యంగా ఉంచాడు వీరేశం. అతడు తెచ్చిన కొత్త అద్దాన్ని చూసి మైథిలి మురిసిపోయింది. మర్నాటి సూర్యాస్తమయ సమయంలో వీరేశం భార్యకి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఇంత బద్ధకస్తుడు ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ మైథిలి ఆశ్చర్యపడింది. ఆ రాత్రికి వీరేశం బ్రహ్మరాక్షసికి మనుషుల ఆచారాలు, అలంకరణలు గురించి వివరంగా చెప్పాడు.
తర్వాత బాగా పొద్దుపోయి ఇల్లు చేరగానే భార్య ఇప్పటిదాకా ఎక్కడున్నావు అని అడిగింది. వీరేశం బాగా అలసిపోయినట్లు ఉసూరుమంటూ పోయి మంచం మీద పడుకున్నాడు. అతడు మర్నాడు అడవికి వెళ్ళేసరికి బ్రహ్మరాక్షసులో ఎక్కడ లేని మార్పు వచ్చింది. అది మనుషుల అలంకరణల గురించి వినడంతో తన పొడవాటి గోళ్ళు కత్తిరించుకున్నది. తర్వాత కాలువలో స్నానం చేసి తలలో మోదుగ పూలు తురుముకున్నది. వీరేశం దాన్ని మెచ్చుకుంటూ, నేను చెప్పింది నీకు బోధపడుతున్నది, నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి అని ఆ రోజు మనుషుల మధ్య సంభాషణ ఎలా మృదువుగా ఉంటుందో వివరించాడు. ఆ రాత్రి అతడు ఇల్లు చేరగానే భార్య, రోజు రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నావు? నీకు బద్ధకం వదిలిపోవడం బాగానే ఉంది, కానీ ఆ పోతున్న చోట ఏదో చెప్పవే అని కోపగించుకున్నది. వీరేశం ఏమీ మాట్లాడలేదు. మైథిలి గొడవ ప్రారంభించింది. దాంతో భార్యాభర్తల మధ్య చిన్న తగువైంది. అయినా బ్రహ్మరాక్షసుని సాధువుగా చేసి గ్రామానికి తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్న వీరేశం భార్య అన్న మాటలను సహించి ఊరుకున్నాడు. ఒక రాత్రి బ్రహ్మరాక్షసి వీరేశంతో, నువ్వు నా కోసం చాలా శ్రమ పడుతున్నావు, నీ కష్టం ఉంచుకోనులే అన్నది. ఆ మాటలతో వీరేశానికి బ్రహ్మరాక్షసు నుంచి తనకు ఏదో కొంత ధనం ముడుతుంది అన్న ఆశ కలిగింది. ఒకనాటి రాత్రి భర్త ఇలా రోజు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలనే పట్టుదలతో మైథిలి ఒక చింతపరిక తీసుకొని అతడి వెనకగా బయలుదేరింది. వీరేశం బ్రహ్మరాక్షసి దగ్గరకు నిర్భయంగా పోవడం చూసి హడలిపోతూ ఒక పొదచాటున దాక్కున్నది. బ్రహ్మరాక్షసి వీరేశంతో, మనుషుల అలవాట్లు నాకు అబ్బేలా చేసావు, బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు నాకు మనుషుల్లా చక్కగా పాడటం నేర్పు అన్నది. వీరేశం తనకు వచ్చిన పాట ఒకటి గొంతెత్తి పాడసాగాడు. బ్రహ్మరాక్షసి అతన్ని అనుకరిస్తూ పాడడం మొదలుపెట్టింది. అది చూస్తూనే మైథిలికి బ్రహ్మరాక్షసి అంటే భయం పోయింది. ఆమె చింతపరిక పైకెత్తి పట్టుకొని పొదచాటు నుంచి బయటకు వస్తూ, ఇంతకాలంగా నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదా? నిజంగానే నీలో బద్ధకం వదిలిందనుకున్నాను. ముందుగా నీ శిష్యురాలికి బుద్ధి చెప్పాలి అని చింతపరికతో బ్రహ్మరాక్షసిని కొట్టసాగింది. బ్రహ్మరాక్షసి కేకలు పెడుతూ, రక్షించండి, ఈవిడెవరో బ్రహ్మరాక్షసిలా ఉన్నది అంటూ అక్కడి నుంచి పారిపోసాగింది. వీరేశానికి కూడా ఆ క్షణంలో భార్య అంటే భయం కలిగింది. అతడు బ్రహ్మరాక్షసి వెనక్గా అరణ్యం లోపలికి పరుగు తీశారు. కొంత దూరం పోయాక బ్రహ్మరాక్షసి ఆయాసపడుతూ కూర్చుని వీరేశాన్ని, నా వెంట ఎందుకు వచ్చావు అని అడిగింది. నేను నీకు మనుషుల గురించి ఎన్నో ముఖ్య విషయాలు బోధించాను కదా, నాకు గురుదక్షిణగా ఏదో ఇంత ధనం ముట్ట చెప్పడం న్యాయం అన్నాడు వీరేశం. వీరేశం ఇలా అడగగానే బ్రహ్మరాక్షసి లేచి నిలబడి, నువ్వు బోధించిందంతా ఆడమనిషి చింతపరికెలతో మరుపున పడిపోయింది. నాకు ఇప్పుడు మనుషుల మధ్య జీవించాలన్న కోరిక లేదు. మనిషి అనేవాడు కనిపించని అడవికి మధ్యకు పోయి బతుకుతాను అంటూ వేగంగా వెళ్ళిపోయింది. ఇది చూసి వీరేశానికి మతిపోయినట్లయింది. తెల్లవారే వరకు అక్కడే కూర్చోవడమా లేక ఇంటికి వెళ్ళడమా అని అతడు ఆలోచిస్తున్నంతలో అటుగా ఒక చిన్న కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని ముసలి భద్రయ్య తాతయ్య వచ్చాడు. వీరేశం అతన్ని పలకరించాడు. భద్రయ్య తాతయ్య అతడి కేసి ఆశ్చర్యంగా చూస్తూ మోపు కింద పెట్టి, ఏరా బద్ధకాల వీరేశం, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. వీరేశం ఒకవైపు బాధపడుతూనే జరిగిందంతా తాతయ్యకు చెప్పి, నేను చేసిన తప్పేమిటి అని అడిగాడు. భద్రయ్య తాతయ్య కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకుని, నిన్న మొన్నటి వరకు బతకడం నీవు చేసిన తప్పు. అది వదిలించుకుని ఎక్కడో అడవిలో ఉన్న బ్రహ్మరాక్షసిని మనుషుల మధ్యకు తేవాలని ప్రయత్నించడం పెద్ద తప్పు. ఏమైతేనే నీలో నుంచి బద్ధకం అనే బ్రహ్మరాక్షసి పారిపోయింది. ఇంక నుంచైనా ఒళ్ళు వంచి పనిపాటలు చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగా బతకడం నేర్చుకో అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆ క్షణంలో వీరేశానికి తన భార్య ఒక్కతే ఇంటి పనులతో పాటు ఖాళీ స్థలంలో అరటి చెట్లు, కూరపాదులు పెంచేందుకు పడుతున్న శ్రమ కళ్ళకు కట్టినట్లయింది. అతడు కూర్చున్న చోటు నుంచి ఉత్సాహంగా లేచి భద్రయ్య తాత తెచ్చిన కట్టెల మోపుని ఎత్తి తన తలపై పెట్టుకుంటూ, నువ్వు చెప్పింది నిజం తాతయ్య, ఇక ఈ వీరేశం ఎంతటి పనిమంతుడు అవుతాడో నీవే చూద్దువు కానివి. ఒక రకంగా ఇది నాకు బ్రహ్మరాక్షసి చేసిన మేలు అన్నాడు. ఈరోజుకి కథ సమాప్తం సకలు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.